సో ఇదండి మనం తీసుకున్న సెకండ్ డ్రోన్. ఈ డ్రోన్ వచ్చేసి 10 లక్షలు అండి. ఈ 10 లక్షలకి వీళ్ళు ఏమేమి స్పెసిఫికేషన్ ఇచ్చారో మొత్తం క్లియర్ గా చెప్తాను, చూడండి. హాయ్, హలో, నమస్తే, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయుపుత్ర అగ్రి డ్రోన్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ డ్రోన్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది దీని గురించి. సో ముందుగా ఈ కంపెనీ వచ్చేసి డ్రోబో అండి. మోడల్ వచ్చేసి విషిత్ 3 Pro. సో ముందుగా మనం జీసీఎస్ తో స్టార్ట్ చేద్దామండి. ఈ మోడల్ వచ్చేసి MK15E తో మనకి ఇచ్చారు మోడల్ వచ్చేసి. సో డిస్ప్లే కూడా మనకి రిమోట్ లోనే కనబడుతుందండి. సో కంట్రోల్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. గుడ్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మోడల్స్ విషయానికి వస్తే VLDC మోడల్స్ అండి, X6+ తో. ప్రోగ్రెస్ కూడా వచ్చేసి మనకి కార్బన్ ఫైబర్ తోనే వచ్చినాయండి. ట్యాంక్ విషయానికి వచ్చేసి 12 లీటర్స్ కెపాసిటీ అండి. 10 లీటర్స్ పోసుకొని మనం స్ప్రే చేస్తాం. సో దీనికి కెమెరా అవైలబిలిటీ కూడా వచ్చిందండి. 2K నుంచి 4K వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో బ్యాటరీ విషయానికి వస్తే కనుక మనకి సింగిల్ బ్యాటరీ వచ్చేసి 30,000 mAh తో అయితే వస్తుందండి. సో మనకి ఈజీగా ఒక సెట్ బ్యాటరీ వచ్చేసి 3 నుంచి 4 ఎకరాలు అయితే కొట్టుకోవచ్చు అని చెప్పారు. సుమారుగా మనకి 10 బ్యాటరీస్ అయితే ఇచ్చారండి. 10 బ్యాటరీస్ సుమారు ఒక 80 ఎకరాలు అయితే కొట్టేసుకోవచ్చండి ఈజీగా. తర్వాత మనం ఎక్స్ట్రా చేసుకోవాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉంటుంది. దీనికి కెమెరా అవైలబిలిటీ కూడా ఉందండి. 4K నుంచి 4K క్వాలిటీ అని చెప్పారు కంపెనీ వాళ్ళు. సో మనకి ఎంత వస్తుందో ఫీల్డ్కి వెళ్ళే వరకు అయితే తెలియదు. డ్రోన్ కెపాసిటీ వచ్చేసి మీడియం కేటగిరీలోకి వస్తుందండి. ఇది 25 kgs అబౌవ్ మనం వెయిట్ అయితే లిఫ్ట్ చేస్తుందండి. ఇది బ్యాటరీస్ అయితే 30,000 అయితే mAh తో బ్యాటరీస్ అయితే ఇచ్చారండి. ఓవరాల్ గా ఇది మంచి విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. సో చార్జర్స్ విషయానికి వస్తే కనుక 1080 కెపాసిటీ అయితే మనకి ఇచ్చారండి. మనకి 2 ఛార్జర్లు ఉండడం వల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. మన 2 బ్యాటరీలు ఒకేసారి పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫైనల్ గా రివ్యూ అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.